రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఈ నెల 11 తర్వాత రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట. ఇటీవల మీ అందరికీ కూడా తెలియజేశాను, రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు అనేవి ఇప్పుడు పడవండి. ఎలక్షన్ కోడ్ అయితే అమల్లోకి అయితే వస్తుందని అయితే మీ అందరికీ కూడా ఈ ఎన్నికల కంటే ముందే నేను మీ అందరికీ కూడా షెడ్యూల్ రాకముందే షెడ్యూల్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇక మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో అనేది కూడా తెలియజేయడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఒక్క రోజుకి రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లయితే ఆ రోజు ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయనే వివరాలకు సంబంధించి కానివ్వచ్చు. ఈ 9,000 కోట్ల రూపాయలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అన్నమాట. ఇప్పటికే రైతు భరోసా డబ్బులపై తీవ్ర నిరాశలు ఉన్న సమయంలో ఇప్పటికే ఆర్థిక సాయం అనేది ప్రభుత్వం అందించనున్నదా, పెట్టుబడి సాయం అనేది కూడా అందించనున్నట్లు తెలుస్తుందన్నమాట. ఇప్పటికే సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల తెలియజేయడం అయితే జరిగింది. సో రాష్ట్రంలో రైతు భరోసా మున్సిపల్ ఎన్నికలు అయిన వెంటనే ఈ నెల 11వ తారీఖు తర్వాత నుంచి రైతు భరోసా రాష్ట్రంలో అమలవుతుందన్నమాట. ఒక్క రోజు చూసుకున్నట్టయితే వీళ్ళు 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు ఈ నిధులు అనేవి అయితే విడుదల చేసే యోచిస్తున్నట్లు సమాచారం అన్నమాట. ఆలోచన ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే వీళ్ళు 10 ఎకరాల వరకు కట్ ఆఫ్ అనేది పెట్టిర్రు అన్నమాట. ఇప్పటికే మన గత యాసంగి వానాకాలంలో ఎలాగ నిధులు విడుదల చేసిరో ఆ సేమ్ వానాకాలం సీజన్ ఎలాగ నిధులు విడుదల చేసిరో ఆ పారాగ్రాఫ్ అనేది ఈ యాసంగిలో వీళ్ళు ప్రింట్ కొడతారన్నమాట. ఏం లేదు, ఇక్కడ కాపీ టు ప్రింట్ కొడతారు. మొత్తం చూసుకున్నట్టయితే ఆ పకడ్బందీగా ప్లాన్ చూసుకున్నట్టయితే ఆ వానాకాలం సీజన్స్ నుంచి ఏదైతే పంట పెట్టుబడి సాయం అందజేసిరో ఆ డాటానే ఈ ప్రభుత్వం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ యాసంగిలో కూడా మనం లెక్కలకు సంబంధించి కానివ్వచ్చు, సేమ్ వానాకాలంలో ఎలాగో నిధులు విడుదల చేసిరో 9 రోజులలో ఆ 9,000 కోట్ల రూపాయల మొత్తం అప్పుడు ఒక పక్క ప్లాన్తోనైతే వేసి పడేసారు అన్నమాట. సో అలాగే ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు అనేవి మున్సిపల్ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేస్తున్నట్లు సమాచారం అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రోజుకు 1,000 కోట్లు నిధులు విడుదల చేసినా కూడా 9 రోజులలో 9-10 ఎకరాల వరకు మొత్తం క్లియర్ చేయడం జరుగుతుంది. సో రైతు భరోసా నిధులు విడుదల చేసిన వెంటనే ఏవైతే బెనిఫిషియరీ లిస్టులు ఉంటాయో, ఏ జిల్లాలో ఎంత శాతం నిధులు విడుదల అవుతాయి, ఎక్కడ ఎన్ని లక్షల మందికి పడ్డాయి, ఎన్ని ఎకరాల వరకు వీళ్ళు రైతు భరోసా అందజేయడం జరుగుతుందనే వివరాలకు సంబంధించి కూడా మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని కొత్త కూర్చున్న ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైతు భరోసాకు సంబంధించి ఇటీవలే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మనకు అనౌన్స్ అయితే చేసారు అన్నమాట. ఏది మన 6వ తారీఖు నాడు ప్రభుత్వానికి అయితే రిపోర్ట్లు చేస్తారని అయితే చెప్పారు. ఇక ఆ రోజు ఎట్లనో చూసుకున్నట్టయితే ఈరోజు 6వ తారీఖు అన్నమాట. సో రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులపై ఇప్పటివరకైతే తుది నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. రిపోర్ట్ అందజేయడం అయితే జరిగింది ప్రభుత్వానికి. ఆ రిపోర్ట్ నివేదిక ప్రకారం రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఈ మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రైతు భరోసా ఎన్నికలైన వెంటనే 11 తర్వాత రైతు భరోసా రాష్ట్రంలో అమలవుతుందన్నమాట. ఈ నెల 11 తర్వాత చూసుకున్నట్లయితే. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే మన ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ కూడా అందించడానికి అయితే ప్రయత్నిస్తాను అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.